ప్రేమ అనే వ్యవహారం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా అటువంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. కన్న కూతురి ప్రేమే కన్న తండ్రి ప్రాణాలను తీసింది. 20 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురుపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆ నకిలీ ప్రేమ ఊబి నుండి బయటకు తీయాలనుకున్న ఆ తండ్రి ఆరాటం చివరికి అతడినే శ్మశానానికి చేర్చింది. ఓ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది. చివరికి ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టయింది. కుత్బుల్లాపూర్ కల్పనా సొసైటీకి చెందిన మధు అనే వ్యక్తి ప్రేమ వ్యవహారంలోనే దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇక్కడ కొసమెరుపేంటంటే మధు కుమార్తెను ఎవరైతే ప్రేమించారో అతడే మధును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే హతుడు కుప్పల మధు కాపు సంఘం నేత. అతడు కన్స్ట్రక్షన్ వృత్తిలో ఉన్నాడు. బిల్డర్గా అతనికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. వ్యాపారంలో కోట్లు గడించాడు. అయితే మధుకి భక్తి ప్రపత్తులు ఎక్కువ. దుర్గమ్మ భక్తుడు కాబట్టి నవరాత్రులను బాగా నిర్వహించేవాడు. గత ఏడాది దసరా రోజున పూజా కార్యక్రమంలో తన చిన్న కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడే మధు కుమార్తెపై రేణుకా ప్రసాద్ కన్నుపడింది. అన్నట్టు రేణుకా ప్రసాద్ ఎవరో కాదు, మధుకి సన్నిహితుడే. క్యాసినో ఆడటం అలవాటున్న మధుకి రేణుకా ప్రసాద్ పరిచయమయ్యాడు. ఇక మధు చిన్న కుమార్తెపై మనసు పడటమే కాక ఆమెను ప్రేమలో దించాడు రేణుక. విషయం గ్రహించిన మధు తన కుమార్తెకు మరో సంబంధం కుదిర్చాడు. కుమార్తెను ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేశాడు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టులో పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. మధు ఇంట పెళ్లి సందడి మొదలైంది. కానీ రేణుకా ప్రసాద్ మదిలో మాత్రం క్రోధం మొదలైంది. తన ప్రేమను తనకు దూరం చేసిన మధును మట్టు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. క్యాసినో ఆడే అలవాటు ఉన్న మధును చక్కగా ట్రాప్ చేసి బీదర్ తీసుకువెళ్లాలని, అక్కడే మర్డర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మే 24వ తేదీ ఉదయం తన కారులో రేణుకా ప్రసాద్ మధును బీదర్కు తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. చింతల్లో లిఖిత్ సిద్ధార్థ్, వరుణ్ అనే మరో ఇద్దరు కారులో ఎక్కారు. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్లో గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పారు. మరో గంట తరువాత ఫోన్ చేస్తే అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందని భావించారు. అయితే అప్పుడే అసలు దారుణం జరిగింది. మధును రేణుకా ప్రసాద్ అతని స్నేహితులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. కత్తితో మధు ఒంటిపై 30 సార్లు పొడిచారు. మధుని ఎవరూ గుర్తుపట్టకుండా అతని ముఖాన్ని బండరాయితో బలంగా మోది ఛిద్రం చేశారు. మధు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం సమయంలో బీదర్ జిల్లా పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న కారు నెంబరు ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పనా సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మికి మధు మృతి చెందినట్లు చెప్పారు. అయితే హత్య జరిగినట్లు కాకుండా కారు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ అయ్యారు. ఇక మధు ఇంటి నుంచి వెళ్లే సమయంలో 5 లక్షల రూపాయల నగదు, ఒంటిపై 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్లినట్లు తెలిపారు. మొదట పోలీసులు మధు ఒంటిపై ఉన్న నగలు, అలాగే అతని దగ్గర ఉన్న నగదు కోసమే హత్య చేసి ఉంటారని భావించారు. కానీ ఆ తరువాతే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచితుడుగా ఉన్న మధుకి శత్రువులంటూ ఎవరూ లేరు. పైగా ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం, ఒంటి నిండా నగలతో కనిపించేవాడు. అయితే ఇలా అర్ధాంతరంగా హత్య చేయబడటంతో వారంతా షాక్కి గురయ్యారు. మధుతో వెళ్లిన రేణుకా ప్రసాద్, అతని స్నేహితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధు కుమార్తెతో ప్రేమలో ఉన్న రేణుకా ప్రసాద్ ఈ దారుణానికి ఒడికట్టాడని తేటతెల్లమైంది. వారి ప్రేమ విషయాన్ని మధుకి చెప్పి తమ పెళ్లికి ఒప్పుకోవాలని అడగ్గా మధు అందుకు నిరాకరించాడు. అందుకే రేణుకా ప్రసాద్ ఇలా పథకం ప్రకారం మధును హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏది ఏమైనా ఓ కామాంధుడి ప్రేమ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబంలో ఆరని శోకాన్ని నింపింది.